ఫిషింగ్ హార్బర్ కు నడుకుదిటి నరసింహారావు పేరు హర్షణీయం. జిల్లాలో అభివృద్ధి పనులపై ప్రతి 3 నెలలకు సమీక్షిస్తాం. కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో బందర్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ కు పనులపై మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బందర్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బందర్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ లో అధికారులు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ నవీన్, మారిటైమ్ బోర్డు సిఈ రాఘవరావు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. R&B రహదారులు, నేషనల్ హైవేస్, అదేవిధంగా ఏదైతే పోర్టు పనులు, ఫిషింగ్ హార్బర్ల మీద నేను సోదరుడు రవి గారు కలిసి రివ్యూ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి పాపాలు, ఏదైతే రహదారులన్నీ కూడా నిర్వీర్యమైపోయి R&B డిపార్ట్మెంట్ ఉందా అని గత 5 సంవత్సరాలలో జనం మర్చిపోయేటట్టుగా చేశారు. వాళ్ళ పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటే కూటమి ప్రజలు ఏదైతే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మాకందరికీ కూడా ఏదైనా ప్రభుత్వం వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం, అభివృద్ధి చెందాలన్నా అది అవుతుంది కాబట్టి ప్రజలను నమ్మి మాకందరికీ కూడా ఓట్లు వేశారు. ఈ రోజుకి ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి, కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు 1518 కిలోమీటర్లకు గాను 160 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. పార్ట్ హోల్స్ కి అయితేనేమి, రెన్యూవల్స్ కి అయితేనేమి, వీటన్నిటికీ కూడా. అందులో భాగంగా మచిలీపట్నంకు ఒక 33 కోట్ల రూపాయలు, గతంలో పెండింగ్ పడి నిలబడినటువంటి నాబార్డు కింద ఒక 30. R&B మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధి పైన, మచిలీపట్నం పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ పైన ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో దాదాపు 33 కోట్ల రూపాయలు చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు ఉన్నటువంటి రోడ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి, అలాగే రోడ్డు వైడెన్ చేయడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కాళీకాయనపేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు రోడ్డు స్ట్రెంథన్ చేయడానికి మరొక 6 కోట్ల రూపాయలు, అదేవిధంగా శారదానగర్ నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా